రేపటి రోజున జరగబోతున్నటువంటి పులివెందుల మండలానికి సంబంధించి పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక గురించి పులివెందుల ఎమ్మెల్యే అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సోషల్ మీడియా ఎక్స్ వేదిక ద్వారా ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. అందులో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరొకసారి తన రౌడీ రాజకీయాల్ని అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రజాస్వామ్యాన్ని పాత్ర వేయడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చారు. మరి అయితే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి ఒక పోస్టుకి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాజేష్ అప్సాని గారు. సార్ నమస్కారం. నమస్కారం. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక రేపే పోలింగ్. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సోషల్ మీడియా వేదికలో పోస్ట్ పెట్టారు. మరొక్కసారి చంద్రబాబు నాయుడు గారు ప్రజాస్వామ్యాన్ని పాత్ర వేస్తున్నారు, రౌడీ రాజకీయానికి తెరలేవనెత్తారు. ఒక జెడ్పీటీసీ ఎలక్షన్ సంబంధించి అధికార యంత్రాంగం మొత్తం కూడా పులివెందుల ఒంటిమిట్ట ఈ రెండు మండలాల్లో కూడా టీడీపీ గుండాలు స్వైర వ్యవహారం చేస్తున్నారని చెప్పి చెప్పుకుంటూ వస్తున్నారు. ఏమంటారు జగన్మోహన్ రెడ్డి గారి స్పందన గురించి? అంటే జగన్మోహన్ రెడ్డి గారి స్పందన చూసిన తర్వాత మనకి హైదరాబాద్లో ఒక ఉర్దూ సామెత ఒకటి ఉంటుంది, ఉల్టా చోర్ కొత్వాల్కో డాంటే అంటారు. అంటే దొంగే తిరిగి పోలీస్ని దొంగ దొంగ అని అరిచాడని చెప్పని. దొంగతనం చేసి వెళ్ళేవాడిని పోలీసులు ఎంటపడతా ఉన్నారు, జనాలు గుమ్ముకొడతా ఉన్నారు. ఈ దొంగే తిరిగి వీళ్ళు ఎంక తిరిగి దొంగ దొంగ అని అరిచేప్పుడు ముందు జనాలు వాళ్ళని అడ్డంపట్టి పట్టుకుంటారుగా, ఈలోపు వీడు తప్పించుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి కూడా ఇదే స్ట్రాటజీ ఎంచుకున్నాడు. పులివెందుల రాజకీయం గురించి దశాబ్దాల తరబడి వాళ్ళ కుటుంబం పులివెందుల్లో ఎన్నిక ఎలా జరిపిస్తుంది అనే అంశం. ఎందుకంటే వాళ్ళ నాయన మీద బూత్ క్యాప్చరింగ్ కేసులు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారి మీదో, లేదు లోకేష్ మీదో, ఎన్టీ రామారావు గారి మీదో, హరికృష్ణ గారి మీదో, బాలకృష్ణ గారి మీదో, పురంధరేశ గారి మీదో, చంద్రబాబు నాయుడు గారి తమ్ముడు రామూర్తి నాయుడు గారు కూడా ఎమ్మెల్యేగా పనిచేశారు కాబట్టి ఆయన మీదో, అంటే చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి సంబంధించి ఇంతమంది వాళ్ళ బంధువులు సన్నిహితులు రాజకీయాల్లో ఉన్న సందర్భంలో కూడా వీళ్లలో ఏ ఒక్కరి మీద ఇవాళ బాలకృష్ణ గారి చిన్నల్లుడు 5 లక్షల మెజార్టీతో నెగ్గిన శ్రీభరత్, వీళ్లలో ఏ ఒక్కరైనా సరే బూత్ క్యాప్చరింగ్ పాల్పడ్డారు, రిగ్గింగ్ పాల్పడ్డారు, బూతుల దగ్గర దౌర్జన్యానికి పాల్పడ్డారు అన్న ఆరోపణలు కానీ కేసులు కానీ వాళ్ళ మీద నమోదై ఉన్నాయా? గత 48 సంవత్సరాలుగా పులివెందులలో రాజశేఖర రెడ్డి గారిని కానీ వివేకానంద రెడ్డి గారిని కానీ రాజకీయంగా ఎవరైనా సవాల్ చేయనిచ్చారా? అక్కడ ఏ విధమైన రాజకీయాన్ని వాళ్ళు గతంలో అమలు చేశారు, ఇవాళ ఏ విధమైన రాజకీయాన్ని కొనసాగిస్తున్నారనేది ఆ ప్రాంత ప్రజలకి రాష్ట్రానికి ఒక స్పష్టత ఉంది. నాయకుల వైఖరి కూడా, వీళ్ళ నాయన కూడా దశాబ్దాల తరబడి కాంగ్రెస్ పార్టీలో నాయకుడిగా ఉన్నారు. 2 సార్లు పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆయన జీవితకాలం 2004లో ఆయన ముఖ్యమంత్రి అయ్యేదాకా ఆయన హయాంలో ఎవరు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులు అయినా సరే వాళ్ళకు వ్యతిరేకంగా ఈయన అసమంత గ్రూపులు నడిపేవాడు. సాక్షాత్తు తెలుగు వ్యక్తి, అసలు దక్షిణాది నుంచే మొట్టమొదటగా ప్రధానమంత్రి పదవిని అధిష్ఠించిన పివి నరసింహారావు గారు, నాటి ముఖ్యమంత్రి కోట్ల భాస్కర్ రెడ్డి గారు అక్కడ పర్యటనకు వస్తే వాళ్ళ మీద చెప్పులేయించిన గనుడు వీళ్ళ నాయన. సహజంగా ప్రధానమంత్రి పీఠం మీద ఒక తెలుగు వ్యక్తి ఉంటే మనందరం గౌరవించుకుంటాం. తెలుగువాడికి ప్రధానమంత్రి పదవి దక్కింది అని చెప్పని గౌరవ సూచకంగా తమ రాజకీయ ప్రత్యర్థి అయినా సరే ఎన్టీ రామారావు గారు ఆయన మీద అభ్యర్థిని పోటీకి పెట్టలా, గౌరవ సూచకంగా తెలుగువాడికి దక్కిన పదవిది అని చెప్పని ఆయన మీద చెప్పులేయించిన చరిత్ర ఈ కుటుంబానిది. అలాగే గత టెన్యూర్ ఈయన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఈయన ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో 2020 మార్చిలో స్థానిక సంస్థల ఎన్నికలు షెడ్యూల్ అయినాయి. ఆ ఎన్నికల నామినేషన్ సందర్భంగా జరిగిన ఘర్షణలో, ఆ ఘర్షణలో చెలరేగిన హింస, ఆ ఎన్నికల సందర్భంగా పోలీస్ డిపార్ట్మెంట్ను ఉపయోగపెట్టి రాజకీయ ప్రత్యర్థులు నామినేషన్ కూడా వెయ్యనివ్వకుండా కట్టడి చేసిన తీరు, ఎవరైనా నామినేషన్లు వేస్తే బలవంతాన వాళ్ళని మీ మీద గంజాయి కేసు పెట్టి లోపల అయ్యేలా మీరు విత్డ్రా చేసుకుంటారా అని చెప్పని బలవంతంగా చేసుకున్న ఏకగ్రీవాలు, ఇవన్నీ రాష్ట్రం చూడలేదా? అలాగే ఈయన పాలనా హయాంలో చంద్రబాబు నాయుడు గారు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం మున్సిపల్ ఎలక్షన్ ఎలా జరిగిందో రాష్ట్రం చూడలేదా? కుప్పం స్థానిక సంస్థల ఎన్నికలు ఎలా జరిగాయో రాష్ట్రం చూడలేదా? ఈయన పాలకుడుగా ఉండగా తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక, ఆ ఎన్నికల అక్రమాలు జరిగాయి అని చెప్పి నిర్ధారణ చేసుకొని ఎలక్షన్ కమిషను ఐఏఎస్ అధికారి గిరీష్ నుంచి హెడ్ కానిస్టేబుల్ వరకు సస్పెండ్ చేసింది కదా. అంటే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగలేదు. ఎన్నికలలో ఎలక్షన్ కమిషను లాగిన్ ఐడి మిస్యూజ్ అయ్యి 30,000
దొంగ ఓటర్ ఐడీలు డౌన్లోడ్ చేసుకొని దాని నుంచి 30,000 దొంగ ఓటర్ ఐడీలు ముద్రించి 30,000 మందిని వేరే ప్రాంత వాసులను ఇక్కడికి తరలించి ఎన్నికలకు అపహాస్యం చేశారనేది ఎలక్షన్ కమిషన్ విచారణలో నిర్ధారణ అయింది కదా. ఇంత నేపథ్యం జగన్మోహన్ రెడ్డికి పెట్టుకొని ఇంకొక అడుగు ముందుకేసి ఇంకొన్ని మాట్లాడుకుందాం. ప్రజాస్వామ్యానికి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ప్రాధాన్యత ఏంటి అనేది. ఆయన పాలకుడిగా ఉండగా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీకి అనుకూలరు అనుకున్న వాళ్ళ ఓట్లన్నీ తొలగింపులు, అలాగే తమకి ఉపయోగపడతారు అనుకున్న వాళ్ళని దొంగతనంగా ఓటర్లుగా నమోదు చేయటం, ఈ ప్రక్రియలో తప్పులు జరుగుతూ ఉన్నాయి. ఒక వ్యక్తి 5 కన్నా ఎక్కువగా ఫామ్ 6 సబ్మిట్ చేయకూడదు, అయినా సరే గుంపగుత్తగా ఒకే వ్యక్తి ఒకే ఫోన్ నెంబరు ఒకే సంతకంతో గుంపగుత్తగా ఫామ్ 6 సబ్మిట్ చేస్తున్నారు, వాటి అధికారులు పరిగణలోకి తీసుకుంటున్నారు, దీని మీద విచారణ చేయండి అని చెప్పని ఎన్ని నియోజకవర్గాల్లో ఎంతమంది స్థానిక తెలుగుదేశం ఇన్ఛార్జీలు ఎలక్షన్ కమిషన్ దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినా స్పందించారా? చివరికి విసిగి వేసారిపోయిన స్థితిలో నాడు ఉరవకొండ శాసనసభ్యుడిగా ఉన్న నేటి ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు కేంద్ర ఎన్నికల సంఘం దగ్గరికి వెళ్ళి పూర్తి సాక్ష్యాధారాలు వాళ్ళ ముందు సబ్మిట్ చేసి వాళ్ళకి రిపోర్ట్ చేసిన తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం ఒక న్యూట్రల్ విచారణ కమిషన్ ఇక్కడికి పంపించి వాళ్ళు విచారణ చేసుకొని ఇక్కడ తప్పులు జరుగుతున్నాయని నిర్ధారణ చేసుకొని నాడు ఉరవకొండ ఈఆర్ఓగా ఉన్న అనంతపూర్ జడ్పీ సిఇఓ భాస్కర్ రెడ్డిని సస్పెండ్ చేశారా లేదా? అంటే ఎవరి ఆదేశాలతో ఆ భాస్కర్ రెడ్డి తాను కాదు పోటీ చేస్తుంది, అక్కడ దొంగ ఓట్లు చేర్చినా తెలుగుదేశం వాళ్ళ ఓట్లు తీసేసినా భాస్కర్ రెడ్డికి అదనంగా ఒరిగే ప్రయోజనం లేదు, అక్కడ స్థానిక వైసీపీ ఇన్ఛార్జికి లబ్ధి చేకూరుద్ది. వాళ్ళ ఆదేశాలు పాటించినందుకు ఒక గ్రూప్ 1 అధికారి సస్పెండ్ అయ్యాడు కదా. అతను మాత్రమే కాదు, అతనికంటే ముందు అదే విధుల్లో పనిచేసి ట్రాన్స్ఫర్ అయిన మహిళా అధికారిని, ఆమె తర్వాత బాపట్ల హెచ్ఆర్టీకి వచ్చింది, ఆమె కూడా సస్పెన్షన్కి గురైంది. పర్చూరు నియోజకవర్గంలో ఇదే అక్రమాలు జరుగుతున్నాయని చెప్పని మరి అక్కడ ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు గారు ఇదే విధంగా అధికారులు పట్టించుకోవట్లేదని చెప్పని హైకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేస్తే ఆ కేసు విచారించి అక్కడ తప్పులు జరిగినాయి అని చెప్పి నిర్ధారణ చేసుకొని తహసీల్దార్లు ఒక సిఏ 3 ఎస్ఐలు సస్పెండ్ అయ్యారు. అంటే ఎవరు బలి తీసుకున్న ఉద్యోగాలు ఇవి? చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడు, 8వసారి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కుప్పం. ఆయన నియోజకవర్గంలో ఆయన పర్యటించనీయకుండా వీళ్ళు అడ్డుకున్నారు. ఆయన సొంత నియోజకవర్గంలో పర్యటిస్తుంటే అక్కడ డిఎస్పీ సుధాకర్ రెడ్డిని పెట్టి అడ్డుకున్నారు. వీళ్ళు అరాచకాల గురించి, ప్రజాస్వామ్యం గురించి, అధికార దుర్వినియోగం గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే ఎలా? జగన్మోహన్ రెడ్డి చేసిన దాష్టీకాలకి నేను ఇందాక చెప్పినట్టు తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక సందర్భంగా ఒక గుంపకొత్తగా ఒక గ్రూప్ ఎమ్మెల్యేలు సస్పెండ్ అయ్యారు. ఈ ఓట్ల తొలగింపులు చేర్పుల్లో ఎంతమంది అధికారులు, బిఎల్ఓలు వాళ్ళు ఎంతమంది సస్పెండ్ అయ్యారు? ఎవరు బిఎల్ఓలుగా పనిచేసింది? గతంలో అంగన్వాడీ టీచర్లు ఉండేవాళ్ళు ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనా హయాంలో గ్రామ సచివాలయ వ్యవస్థలో ఉన్న మహిళా కానిస్టేబుల్ని, మహిళా పోలీసులు అని చెప్పని వాళ్ళని బిఎల్ఓలుగా పెట్టారు. అంటే వీళ్ళ ఆదేశాలు పాటించిన పర్యవసానం వాళ్ళ కెరీరు వాళ్ళకి బ్లాక్ స్పాటు, వాళ్ళు సస్పెన్షన్కు గురయ్యారు. చిరుద్యోగులు ఇంతమందిని బలి తీసుకున్న నేపథ్యం జగన్మోహన్ రెడ్డిది. వీళ్ళే కాదు కదా, ఆఖరికి ఎలక్షన్ సందర్భంగా వాలంటీర్లని పార్టీ ప్రచారానికి వాడుకోవద్దు అని చెప్పని ఎలక్షన్ కమిషన్ ఆదేశించినా కూడా కాదు అని చెప్పని పెడచవని పెట్టి వాలంటీర్లను వాడుకున్న పర్యవసానం 982 మంది వాలంటీర్ల మీద ఎలక్షన్ కమిషన్ కేసులు బుక్ చేసింది. ఎవరు బాధ్యులు? వాళ్ళకి నువ్వు ఇచ్చింది నెలకు 5,000 జీతం, గాడి చాకరీ చేయించుకున్నావు, చివరికి సిద్ధం సభలు పెట్టి చేతులు మడిచి స్లీవ్స్ మడిచి యుద్ధానికి సిద్ధం అని చెప్పని వాళ్ళని రెచ్చగొట్టావు, వాళ్ళని ఎన్నికల్లో వాడుకున్నావు, వాళ్ళకి ఎన్నికల్లో గిఫ్ట్ హ్యాంపర్లు ఇవి ఇచ్చి ఎన్నికల్లో ప్రచారం చేయించుకున్నావు, బలవంతం రాజీనామాలు చేయించావు, చివరికి పోలీస్ కేసుల్లో కూడా ఇరికించుకున్నావు. నువ్వు అధికార దుర్వినియోగం గురించి మాట్లాడతావా? ఎన్నికలలో పారదర్శకత గురించి, అరాచకాల గురించి మాట్లాడే నైతికత మీకుందా అసలు? ఇవాళ రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం మీద కీలక స్థానాల్లో ఉన్న 4 నాయకుల గురించి మాట్లాడుకుందాం. ఒకరు ప్రస్తుతం అధికార పార్టీల అధికార కూటమిలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు. కుప్పం ఆయన నేటివ్ నియోజకవర్గం కాదు. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ఆయన నేటివ్ నియోజకవర్గం కాదు. మంగళగిరి లోకేష్ నేటివ్ నియోజకవర్గం కాదు. ఇంకొక అడుగు ముందుకేసి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలుగా ఉన్న పురంధరేశ్వర్ గారు, ఆమె రాజమండ్రి నుంచి నెగ్గారు, అది ఆమె నేటివ్ నియోజకవర్గం కాదు.
కానీ జగన్మోహన్ రెడ్డి, వాళ్ళమ్మ విజయలక్ష్మి గారు, వాళ్ళ చిన్నాయన వివేకానంద రెడ్డి గారు, వాళ్ళ నాయన రాజశేఖర రెడ్డి గారు 78 నుంచి పులివెందులే. అది వాళ్ళ నేటివ్ నియోజకవర్గం. వాళ్ళ బంధువర్గాలు, వాళ్ళ హితులు, సన్నిహితులు, అనుచరగణం సేఫెస్ట్ నియోజకవర్గం ఏదని ఎంచుకొని అక్కడి నుంచి మాత్రమే పోటీ చేస్తా, వేరే నియోజకవర్గాలకు వచ్చి పోటీ చేసే దమ్ము ధైర్యం వాళ్ళకి లేదు. నాయకుడు అనేవాడు ఎన్టీ రామారావు గారు 3 ప్రాంతాల్లో పోటీ చేశారు. ఒక్కసారి కలవకుర్తిలో ఓడిపోయారు, మిగిలిన 2 నియోజకవర్గాల్లో కూడా నెగ్గి. ఆయన గుడివాడలో పోటీ చేసింది తక్కువ. మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ధైర్యం ఎక్కడుంది? మా నాయన ఇచ్చిన ప్లాట్ఫామ్, మా కుటుంబం కాపాడుకుంటూ వస్తున్న ప్లాట్ఫామ్, నయానో భయానో అదరేసో బెదరేసో ఇక్కడైతేనే మేము నెగ్గగలుగుతాం, ఇక్కడ మేము ఏం చేసినా చలామణి అవుద్ది అని చెప్పని ఆ పులివెందుల గడ్డను కాసుకొని అక్కడ వీళ్ళు చేసిన అకృత్యాల నేపథ్యంలో 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా నీకు అవకాశం దక్కితే ఆ నియోజకవర్గానికి ఏం చేశావు అని చెప్పని ప్రజలు వాళ్ళు నేను ప్రశ్నిస్తుంటే, మొన్న 11 నియోజకవర్గాల్లో కూడా నెగ్గిన వైసీపీ నెగ్గిన 11 నియోజకవర్గాల్లో కూడా ఈ జగన్మోహన్ రెడ్డిని నెగ్గించి పొరపాటు చేశామా? ఇతర అసెంబ్లీకి వెళ్ళటం లేదు, మన సమస్యల గురించి ప్రస్తావించడం లేదు. ఇవాళ ఎన్నికల్లో మనం ఓడించినా కూడా అధికార పార్టీ స్థానిక ఇన్ఛార్జిగా బీటెక్ రవి నియోజకవర్గం పట్ల చిత్తశుద్ధితో అంకిత భావంతో మనకు అందుబాటులో ఉండి మన సమస్యలు పరిష్కరిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇంకా మనం మన లాయల్టీ షిఫ్ట్ చేసుకుందాం, మనకు పనిచేసే వాళ్ళకి మనం ప్రాధాన్యత ఇద్దామని చెప్పని పులివెందుల ప్రజలు బీటెక్ రవిని ఎంచుకుంటున్నారు. కాబట్టి దాన్ని చూసి తట్టుకోలేని స్థితిలో ఇవాళ అక్కడ ఏ రోజు ఎన్నికలు జరగలేదు, ఏ రోజు ఎన్నికలు జరగనివ్వలేదు. మనం ఎవరిని ప్రస్తావిస్తే, ఎవరి పేరు సూచిస్తే వాళ్ళనే నెగ్గే విధంగా మనం ఒక నియంతృత్వాన్ని ప్రదర్శిస్తూ వచ్చాం. స్థానిక ఎంపీటీసీ నుంచి పులివెందుల మున్సిపాలిటీ కాకముందు పంచాయతీగా ఉండేది. ఆ పంచాయతీ సర్పంచుల నుంచి ఇంకొక అడుగు ముందుకేసి మాట్లాడుకుంటే ఆ పులివెందుల పంచాయతీలో ఒక రోజుల్లో వీళ్ళ తాతని వీళ్ళ నాయనమ్మని ఇద్దరిని ఓడించారు పంచాయతీకి పోటీ చేస్తే. అటువంటి స్థితి నుంచి వీళ్ళ నాయన వచ్చిన తర్వాత దాన్ని కంచుకోటగా మలుచుకున్నారు. 47 సంవత్సరాలుగా వీళ్ళకి అండదండలు అందిస్తున్న నియోజకవర్గానికి గండికోట రిజర్వాయర్ నుంచి నీళ్లు పారించే కాలువల వ్యవస్థ ఏర్పాటు చేయని నిస్సహాయుడు ఈయన. పాలకుడుగా ఆ నియోజకవర్గానికి ఈయన వల్ల వనగూరిన ప్రయోజనం ఏదీ లేదు. నాడు 2014-19 మధ్య కూడా చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన్ని ఆ నియోజకవర్గానికి నీళ్ళు అందాయి. ఈ రోజు కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలోనే మా నియోజకవర్గం అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంది. ఇవాళ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, ప్రభుత్వం ద్వారా జరుగుతున్న సంక్షేమాన్ని మా గడప వరకు చేర్చడంలో ఏ హోదా లేకపోయినా బీటెక్ రవి ఇవాళ నిజాయితీతో చిత్తశుద్ధితో పనిచేస్తున్న నేపథ్యంలో 47 సంవత్సరాలుగా వీళ్ళకి అండగా ఉన్నాం. ఒక్కసారి ఇతనికి కూడా అవకాశం ఇద్దామని అక్కడ ప్రజలు ఆకాంక్షిస్తూ ఉన్నారు. ఇవాళ ఆకాంక్షించడం ఏంటి? పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగిన రోజునే టీడీపీ అభ్యర్థి రాంగోపాల్ రెడ్డి గారికి పులివెందుల నియోజకవర్గంలో టీడీపీకి మెజార్టీ వచ్చింది. ఇదే బీటెక్ రవి గారు, వివేకానంద రెడ్డి గారు ఇరువురు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎలక్షన్లో పోటీ చేసినప్పుడు పులివెందుల నియోజకవర్గ పరిధిలో బీటెక్ రవికి మెజార్టీ రావడం జరిగింది. కాబట్టి మరి ఆ రోజు కూడా మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డే కదా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగిన రోజు, ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు రౌడీజం చేసి అరాచకాలు చేసి ప్రజలు నీ పట్ల వ్యతిరేకత కనబరుస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి నీ వైఖరి పట్ల, నీ నాయకత్వ పట్టింపు పట్ల ప్రజల్లో నమ్మకం కోల్పోయారు. కాబట్టి 150 స్థానాల నుంచి 11 స్థానాలకు నువ్వు పరిమితం అయ్యావు. వైనాటు కుప్పం అని చెప్పని ఎగిరెగిరి గంతులేసి ఇవాళ ఒక పులివెందుల జడ్పీటీసీ స్థానాన్ని కాపాడుకోలేక దానికోసం ఓటుకు 5,000 ఖర్చు పెట్టే స్థితికి నువ్వు దిగజారావు. నీకు అటువంటి కంపల్షను అక్కడ ఎదురైంది. ప్రజల నుంచి ఎదురవుతున్న వ్యతిరేకతను అధిగమించడానికి డబ్బుని అస్త్రంగా మలుచుకోవాలనుకుంటున్నావు. ఒకనాటి బెదిరింపులు ఇప్పుడు అక్కడ చలామణి కావటంలా. ఒకనాడు నీ ఆదేశాలను శిరోధార్యంగా పాటించిన అధికారులు ఈరోజు నీ తప్పుడు ఆదేశాలు పాటించడానికి సిద్ధంగా లేరు. ఇటువంటి ప్రతికూల పరిస్థితుల్లో రేపు రాబోతున్న ఫలితాన్ని ముందుగానే పసిగట్టి దానికి ఒక భూమిక సిద్ధం చేసుకోవాలి. కాబట్టి చంద్రబాబు నాయుడు అరాచకాలతోటి, రౌడీజంతో, అధికార దుర్వినియోగంతో దీన్ని నెగ్గారు అని చెప్పని ముందుగానే ఒక భూమిక సిద్ధం చేసుకొని రేపు రోజున చెప్పుకోవడానికి ఒక సాగ్గా దాన్ని వాడుకోవడానికి సిద్ధపడతా ఉన్నారు. Please subscribe to Leo News for more videos.